సీఎం అమెరికా పర్యటనకు వెళ్తే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేకపోతున్నారు. ఎవరంటున్నారు? మంత్రి పొన్నమ్మ ఆక్షేపణ. అంటే నిజంగా ఇప్పుడు అసెంబ్లీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 తారీఖు 2 తారీఖు అమెరికా ప్రయాణము ఆయన ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు అందరూ ఒక టీమ్గా మొత్తము తెలంగాణ ప్రభుత్వంలో నుంచి ఒక ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం మొత్తం ఇక్కడ తెలంగాణకి ఒక టూర్ ప్రోగ్రామ్గా కాదు, అక్కడి నుంచి ఇక్కడ కొన్ని కంపెనీలను రాబట్టడానికి, నిరుద్యోగ సమస్య పోవడానికి, తర్వాత ఇక్కడ ఉన్న నిరుద్యోగ సమస్య పోతే ఇంతకుముందు మరి బీఆర్ఎస్ కలిసికట్టుగా 30 మంది 40 మంది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిపోయేది. మరి అప్పుడు అవి డబ్బులు కావా? తెలంగాణ ప్రజల డబ్బు కాదా? అది వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు అన్ని అవినీతి పనులు చేసిగిన అమెరికా పోయినరు, యూకే పోయినరు, యుఎస్ పోయినరు, తర్వాత ఇవన్నీ పోయొచ్చిగిన వాళ్ళు చేసింది ఏం లేదు. అక్కడ ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప ఇక్కడ తెలంగాణలో తెచ్చిగిన ఏం లేదు. తిరిగి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో ఈరోజు కరీంనగర్ ఏంది, సిరిసిల్ల ఏంది, సిద్దిపేట ఏంది, మెదక్ ఏంది, సంగారెడ్డి ఏంది, అంటే నిజామాబాద్ ఏంది, కరీంనగర్ ఏంది, వాళ్లకు నచ్చిన ఎక్కడ ఎల్మ వాళ్ళు ఉన్నారో, ఎక్కడ మహానుభావులు ఉన్నట్టుగా వాళ్ళ ఏరియాల కంపెనీలు తెచ్చుకున్నారు తప్ప, వాళ్ళ మనుషులకు జాబులు ఇచ్చుకున్నాడు తప్ప అక్కడ ఐటీ రంగాన్ని ఆ విధంగా మెయింటైన్ చేసిన కేటీఆర్ తర్వాత కేసీఆర్ పర్మిషన్ లేకుండా ఏ పని కాలేదు. కానీ ఈరోజు గత ప్రభుత్వం చేసిన ఎక్కడెక్కడ పోయారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, తిరిగి ఏం చేశారు, వాళ్ళ అధికారం ఉన్నప్పుడు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు అట్లా చేయడం లేదు కదా. ఎన్నికల కూడా జూన్ 6 తారీఖు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ మధ్యనే అసెంబ్లీ కొనసాగింది. అసెంబ్లీ అయిపోయిన తర్వాత పార్టీలో మళ్ళీ ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా ఓర్వలేకపోతున్నారంటే దాని అర్థం ఏంది? అంటే అమెరికా ఏమైనా తిరగడానికి పోయిందా? కొన్ని పార్టీలను తర్వాత మంచి ఐటీ రంగాన్ని బలోపేతం చేయడానికి ఒక్కడే కాదు కదా పోయింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయాడు, తర్వాత మినిస్టర్ ఎవరు శ్రీధర్ బాబు వెళ్ళారు, తర్వాత రేవంత్ రెడ్డి వెళ్ళాడు. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారు? ఇక్కడ అసెంబ్లీ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం అంతా బడ్జెట్ లేదు, అంటే డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేసిపోయింది. 7 లక్షల కోట్లకు తిరిగి ఫస్ట్ నుంచి మంత్ ఎండింగ్ రాగానే మిత్తిలు కడుతున్నారు. తర్వాత ఆ ఫస్ట్ నుంచి మంత్ ఎండింగ్ వరకు ఇన్ని 7 లక్షల కోట్లకు మిత్తిలు కడుతున్నారు. ఎవడు చేసిన కర్మకు వీళ్ళు అనుభవిస్తున్నారు. ఇక్కడ ఎన్నికల కూడా అయిపోయినాక అసెంబ్లీ జరిగిన తర్వాత అమెరికా పోయి ఈరోజు మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగ సమస్య తీసేయాలా, ప్రజలు బాగుపడాలని ఆ ఆలోచనలో ఉండి ఇక్కడ ఖజానా లేని విషయంలో కష్టపడుతుంటే ఇంకా మీదికెళ్ళి ఒక ఎత్తుగడలు. ఎందుకంటే వీళ్ళ ముఖాలకు ఏది బీఆర్ఎస్ వాళ్ళు చేసింది ఏం లేదు, మాటలే మాత్రమే ఉంటాయి, ఏం లేదు. అంటే గనెట్లు బిస్కెట్లు వేయాలి తప్ప ఏం లేదు. అధికారం కాంగ్రెస్కు ఉంది, బీఆర్ఎస్కు కాంగ్రెస్ అధికారం లేదు. అయినా వీళ్ళకి అధికారం ఉన్నట్టుగా ఫీలింగు. మమ్మల్ని ఎవరేమంటారు? ఏమన్నారు? ఎందుకు? మేము ఏమన్నా నడుస్తుంది, ఏం చేసినా నడుస్తుంది. ఎవరినన్నా మేము అనవసరంగా ఓర్వలేక మాట్లాడినా అదే పద్ధతి. బుద్ధి మాత్రం గడ్డి తిన్నట్టే ఉన్నది. వాళ్ళది ఎప్పటికీ మారరాలు. మారకపోవడం వల్ల కాంగ్రెస్ ఈ మధ్యనో అసెంబ్లీ అయిపోయిన తర్వాత అక్కడ పోయి తర్వాత ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కంపెనీలు తీసుకురావడానికి ప్రయత్నం చేసి మినిస్టర్లంతా వెళ్తే ఇట్లాంటి బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు. ఈ మధ్యన బాగా వినండి తెలంగాణ రాష్ట్ర సోదరులారా, కొంచెం వినవలసిన విషయం ఇది. మీరు వినాలనే ఈ సారాంశాన్ని మీ ముందు పెడుతున్నా. రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెస్కు ఉంది, బీఆర్ఎస్కు లేదు. ఈ బీఆర్ఎస్ ఏంటంటే ఎత్తుగడలేసేసి జనాలను అవమానపరుస్తున్నారు. నీతి నిజాయితీ లేకుండా, పద్ధతి సంస్కారం లేకుండా, బంధుత్వం లేకుండా ఒక లక్షణాలు అనేది కుక్కతో ఒక గుండ్రాయి కడితే రాదు చక్కగా. ఆ వజన్ ఉన్నంతసేపే అది కరెక్ట్గా ఉంటుంది. తిరిగి ఆ వజన్ను తీసేసినామంటే ఎలా తిరుగుతుంది? ఈ బీఆర్ఎస్కి అట్లనే కాంగ్రెస్ వాళ్ళ మీద అబాండాలు సృష్టిస్తున్నారు, అబాండాలు వేస్తున్నారు, గనేట్లు ఎత్తేస్తున్నారు, బిస్కెట్లు వేస్తున్నారు. ఇలా ముఖాలకి ఏది లేదు. చదువుకున్న ముఖాలు అయితే ఏం కావు, మంచి చదువుకున్నోలే వేరు. శ్రీధర్ బాబు చదువుకోలేదా? మినిస్టర్ ఐటీ రంగంలో చేయలేదా? సీనియర్ లీడర్ కాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాడా? పోని మినిస్టర్ ఆయన ఎవరు?
రేవంత్ రెడ్డి కారా? మరి వాళ్ళ మీద ఎందుకు నిందలేస్తారు? ఇక్కడున్న ఈ బీఆర్ఎస్కు కొన్ని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి, పనికి మళ్ళీ ఛానళ్ళు.